ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన, మరి దీని ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు మరి మార్చబడుతూ ఉన్నాయి. చాలా మంది మరి జీవితాల్లో దేవుడు తన ఘనమైన కార్యాలను జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం కదా. మరి ఈ నెల కూడా మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి జరగనున్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో కదలనై ఉన్నారు. తన ఆత్మ చేత మనల్ని నింపనై ఉన్నారు. తన నూతనమైన అభిషేకము చేత మనల్ని తాకనై ఉన్నారు. ఆమేన్. మన పాత రోత బ్రతుకులను ఆయన మార్చనై ఉన్నారు. ఏ విషయాల్లో విసిగిపోయి ఉన్నామో, ఏ విషయాల్లో భయంకరమైన శోధనని, ఏ విషయాల్లో భయంకరమైన పోరాటాలను అనుభవిస్తూ నెమ్మది, సమాధానం, సంతోషం లేక ఉన్నామో, ప్రతి విషయానికి దేవుడు మరి విడుదలను అనుగ్రహించనై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి, తప్పక పాల్గొనండి. మేము సిద్ధపడుతున్నాం. మాతో కలిసి మీరు కూడా సిద్ధపడండి, రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి కందుకూరి కళ్యాణ మండపం మందు జిమ్ఖానా గ్రౌండ్స్ విజయవాడ. అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగించనై ఉన్నారు. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ సమస్యతో ఉన్నా పరిగెత్తుకుంటూరా, నీ సమస్యకి గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా మనం నడిపించబడుతున్నాం. చాలా సంతోషాన్ని ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నాం. చూడండి, మీరు గమనించారా? దేవునిలో ఉన్నప్పుడే ఈ సంతోషం. దేవుడు లేకుండా మనం ఎంత ప్రయాసపడినా, ఎక్కడెక్కడికి వెళ్ళినా, మరి ఎక్కడైనా సంతోషం దొరుకుతుందేమో అని ఏ ప్రదేశానికి మనం వెళ్ళినా అక్కడ మనం తాత్కాలికమైన సంతోషాన్ని మనం చూడగలుగుతాం కదండి. అంటే ఆ స్థలంలో గడిపే అంతవరకు ఏదో సంతోషం, కానీ అసంతృప్తి మాత్రం మరి ఆ కొదువ మరి ఆ హృదయంలో ఉంటుంది. కానీ హృదయం అంతా సంతోషంగా నింపబడే స్థలం ఏంటి అంటే అది దేవుని సన్నిధే. ఆమేన్. దేవుని సన్నిధిలో గడుపుతున్న ప్రతి సమయం కూడా సంతోషాన్ని మరి మనం చూడగలుగుతాం. హృదయం అంతా సంతోషమే. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, నిజంగా దేవుడు మనతో ఉంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. గుండె నిండా సంతోషముతో మనము జీవించగలుగుతాం. మరి ఉదయకాల సమయంలో ప్రతిరోజులాగానే దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామండి. దేవుని మాటలు చాలా బలమైనవి, విలువైనవి. నీకు ఖ్యాతిని తీసుకొచ్చే మాటలు, నీకు మంచి చేసే మాటలు. ఆమె ప్రాముఖ్యంగా సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చే మాటలు అయిన మాటలు. ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల ప్రకారం మనం ముందుకు సాగుదాం. ఉదయం దేవుడు అద్భుతకరంగా మనతో మాట్లాడనే ఉన్నారు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం ద్వారా, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషాన్ని ఇస్తుంది కదండి ఉదయకాల సమయంలో దేవుని మాటలు. ప్రభువైన యెహోవా అనగా దేవుడే, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు. చూడండి, ఆయన మనకున్న ప్రతి కన్నీటిని తుడిచే దేవుడై ఉన్నారు. ఆయనే స్వయముగా మన బాష్ప బిందులను తుడిచేవారై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, అనేకమైన పోరాటాల మధ్యలో ఉన్నావేమో. చాలా భయంకరమైన వేదన, శోధన, బాధను అనుభవిస్తూ ఉండొచ్చు. నాకే ఎందుకు ఈ పరిస్థితి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు కదా. చాలా మరి సమస్యల గుంట నువ్వు ప్రయాణం చేస్తుండగా, దిక్కు తోచని పరిస్థితిలో నీవు ఉండగా, దేవుడు ఉదయకాల సమయంలో నీ పరిస్థితిని చూసి ఇదిగో ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఆయన ప్రతి ఒక్కరి బాష్ప బిందులను తుడిచే దేవుడై ఉన్నారు. నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు,
నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను చూస్తూ వదిలిపెట్టే దేవుడు కాదు ప్రియ సహోదర సహోదరి. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంత చక్కగా బ్రతికిన నాకేంటి పరిస్థితులు, నాకేంటి శ్రమ అని. ఈ కొద్ది శ్రమను నువ్వు ఓర్చుకో, కొద్ది కాలమే. దాని తర్వాత నీ జీవితం అద్భుతకరంగా ఉండబోతుంది. నువ్వు శ్రమలో కనుక, ఈ టెస్టింగ్ పీరియడ్లో కనుక నువ్వు నిలబడితే నీ జీవితం గొప్ప టెస్టిమోనీగా మారబోతుంది. ఆమేన్. ఆయన నీ కన్నీటిలను, అంటే నువ్వు కారుస్తున్న కన్నీరును చూడని దేవుడు కాదు, చూసే దేవుడై ఉన్నారు. నీ కన్నీటిని ఆయనే తుడిచివేయును, ఆయనే నీకు సమాధానాన్ని కలగచేయును. మరి చాలా చక్కగా నిన్ను నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ప్రతి ప్రశ్నకు జవాబు ఆయనే. ఎందుకో తెలుసా? ఆయనే కదా నిన్ను నన్ను సృజించింది, ఆయనే కదా నిన్ను నన్ను మరి అమితంగా ప్రేమించేది. ఆమె ఉదయకాల సమయంలో బిడ్డలు లేక ఏడుస్తున్నావా? ఆర్థిక ఇబ్బందులతో ఏడుస్తున్నావా? దిక్కుతోచని పరిస్థితుల్లో ఏడుస్తున్నావా? భర్త అర్థం చేసుకోవట్లేదా? భార్య అర్థం చేసుకోవట్లేదా? పిల్లలు అర్థం చేసుకోవట్లేదేమో, లేకపోతే అనాథులుగా ఉన్నారేమో. చాలా భయంకరమైన పరిస్థితులు, ఎవరికి చెప్పుకోలేని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావనుకుంటా. మరి ఎన్నో సమస్యలు గుండా వెళుతూ అలా ఒంటరిగా ఏడుస్తున్నావు కదా. ఆయన నీ కన్నీరుని చూస్తున్నారు కాబట్టే ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, నీ దుఃఖాన్ని కొట్టివేసి సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెనని చెప్పండి. ఆమె ఉదయకాల సమయంలో అందరం కలిసి మరి ఏ విషయంలో బాధపడుతున్నా దేవ చక్కని మాటలు నాతో మాట్లాడవయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు నాకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి, నన్ను ధైర్యంతో నింపుతూ ఉన్నాయ్యా. ఖచ్చితంగా నా ఎడల కృప చూపిస్తా. ఈ సమస్యలో నాకు నిలబడే శక్తిని దయచండి. ఈ భయంకరమైన పోరాటంలో నాకు నిలబడే శక్తిని దయచండి. ఏ విషయంలో, ఉద్యోగం కొరకు, ఇంకా ఏ వాటి కొరకు, వివాహాలు వస్తున్నాయి సంబంధాలు, కానీ సక్సెస్ అవ్వట్లేదు, సంబంధాల మధ్యలోనే ఆగిపోతున్నాయా? ఇలా చాలా భయంకరమైన శ్రమలు ఉండొచ్చు. ఓపిక పట్టు ఓపిక పట్టు, నిలబడు దేవుని కొరకు. నువ్వు నిలబడితే దేవుని మహిమను చూడగలుగుతావు. నువ్వు ఆగిపోతే దేవుని మహిమను చూడలేవు కదా. నిలబడు, ఆయన అద్భుతం చేయబోతున్నారు. ఇదిగో ఇప్పుడు దుఃఖపడుతున్నావేమో, కానీ ఈ శ్రమ తర్వాత సంతోషమే. ఆమేన్ చెప్పండి, సంతోషమే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇది ఎండాకాలం, ఎండనే నువ్వు చూస్తున్నావు అనగా నీ జీవితం ఎండిపోయిన పరిస్థితిలో ఉందేమో, లేకపోతే చాలా మరి నిష్ప్రయోజనం ఏది చేసినా అలా నీ జీవితం ఉందేమో. కానీ ఈ ఎండాకాలం తర్వాత వర్షాకాలం రాబోతూ ఉంది. ఆయన నిన్ను తడపబోతూ ఉన్నారు. ఆమేన్. ఈ మాటల్ని గుర్తుపెట్టుకోండి. మారిపోతే కాలాలు కదా, నీ జీవితం కూడా మారిపోబోతుంది. ఆమేన్. ఓపిక పట్టు. అద్భుతమైన రీతిలో ఆయన ఆనందముతో నింపే దేవుడై ఉన్నారు. ఆమె ఉదయకాల సమయం దేవుని మాటలు బలంగా పట్టుకొని ప్రార్థన చేద్దామా? మరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ మాటలు ఎంతగానో మమ్మల్ని ధైర్యంతో నింపుతూ ఉన్నాయి అయ్యా. ప్రతి ఒక్కరి బాష్ప బిందులను తుడిచి ఆనందముతో సంతోషముతో నింపే దేవుడవై ఉన్నామని మాట్లాడుతున్నావు. ఎంతమంది మా ప్రియులు దేని కొరకైతే ఏడుస్తూ ఉన్నారో ప్రభు, దుఃఖపడుతున్నారు సమస్తం చూసిన దేవుడవై ఉన్నావయ్యా. యేసు నామములో వారి కన్నీళ్లను ప్రభా నాట్యముగా మార్చండి, సంతోషంగా మార్చండి, కన్నీళ్ళను తుడిచివేయండి, అద్భుతం మరి జరిగించండి ప్రభ. ఓపికను దయచండి, సహనం దయచండి, విశ్వాసము, ప్రార్థన జీవితం దయచండి. ప్రతి శ్రమలో నిలబడే వారికి ఉంటే కృప చూపించండి. అలానే ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి వేదనను ఎరిగిన దేవుడిపై ఉన్నావయ్యా, సహాయం చేయండి. అలానే నేను ప్రార్థిస్తున్నా, ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఒంటరిగా ఉన్నారో, విధవరాళ్ళుగా ఉన్నారో, లేని స్థితిలో ఉన్నారో, కలిమి స్థితిలో ఉన్నారు, అన్ని చూసిన దేవుడిపై ఉన్నాం. అందరికీ మీరే తోడై ఉందరు కాక సహాయం చేయండి. మంచి ఆరోగ్య క్షేమాన్ని దయచేయండి. మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో అయా, ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల, జరుపుకుంటున్న వారందరి జీవితాల్లో అద్భుతం జరుగును గాక ప్రభా. గొప్పవారగుదురు గాక. గడిచిన కాలం మొదలుకొని ఇప్పటి వరకు తోడే ఉన్నాం. నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా నీ దయా కిరీటం అందరికీ తోడే ఉంటుంది కాక. నీ దయా కిరీటముతో
అయా వారు వర్తలింపబడదు కాక. బ్లెస్ చేయమని ఉదయకాల సమయంలో ఎంతమంది మీ మాటలు వింటున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో మీ కార్యాన్ని జరిగిస్తూ బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్నారు కదండి ప్రేయర్ టవరు. సో ఈ ప్రేయర్ టవర్లో మరి ఇన్ని రోజులు మరి కన్నీరు గార్చడం బట్టి ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. మరి అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు 20 days కానీ 30 days కానీ 40 days కానీ దీంట్లోనే ఫాస్టింగ్ ఉంటాం. అయితే ఈ ప్రేయర్ టవర్ చాలా చిన్నగా, చాలా దగ్గరగా ఉండడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా రేకులు, సో ఎండకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమైనా ఈ ప్రేయర్ టవర్ని ఎక్స్టెండ్ చేయాలని సో దేవుడు మాకు ప్రేరేపించినటువంటి రీతిగా ఈ వచ్చే నెల 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు మరి ప్రేయర్ టవర్కి పునాది వేయబోతున్నాం. కనుక ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ ప్రేయర్ టవర్ కట్టుబడి కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. సహకరించే వాళ్ళు సహకరించండి. ఎందుకంటే అదొక ఇల్లు కాదు, దేవుని ఆ ప్రేయర్ టవర్. అది ఆ ప్రేయర్ టవర్లో అనేకమైనటువంటి విజ్ఞాపనలు మరి చేస్తుండగా అనేకమైనటువంటి అద్భుతాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఆ ప్రేయర్ టవర్లోనే ఉపవాసంలో గడపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా మరలా వెళ్ళాలి అంటే మరి ఆ రేకులతో ఉన్నటువంటి ఆ ప్రేయర్ టవర్ చాలా ఇబ్బందిగా ఉంది. కనుక మరి భారభరితమైనటువంటి పరిచర్యకు మరి మీ గుప్పిళ్ళు విప్పవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి, సహకరించేవారు సహకరించండి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యకు మీరు సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్ పే 9346000100 అనే నెంబర్కి మీకు అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. లేదా కరూర్ వైశ్య బ్యాంక్ కానీ లేదా HDFC బ్యాంక్ కానీ ఈ అకౌంట్లకు కూడా మీ అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీ వంతుగా సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.